ఓం నమో వెంకటేశాయ. మందారమాలం వచనే రసాలం గుణైర్విశాలం హతసప్తతాళం క్రవ్యాదకాలం సురలోకపాలం శ్రీరామచంద్రం సతతం నమామి. సుందర మందారమాలతో అలంకృతుడు, మధురంగా అలాగే వినయాదులతో మాట్లాడేవాడు, గుణముల చేత ఎవరికి అందనంత ఎత్తు ఎదిగినవాడు, వాలి సంహార కాలంలో ఎవరికీ సాధ్యం కాని సప్తతాళ వృక్షములను ఒకే బాణంతో కూకటి వేళ్లతో సహా పెకిలించినవాడు, దుష్టజన శిక్షకుడు, సురాది సజ్జన పాలకుడైన శ్రీరామునికి తదభిన్న స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మనం ప్రతిరోజు అయోధ్యాకాండ ప్రవచన యజ్ఞాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ పొన్న రాజేష్ గారు వారి బృంద సభ్యులతో సహా రాముడు రాఘవుడు అనే ఒక గానాన్ని ఆలపిస్తారు. ఆ సంగీత కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. రాముడు రాఘవుడు రవికులుడితడు, రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. హరయపుత్ర కామేష్టి యందు పరమానమున పరగజన్యోచిన పరబ్రహ్మము. హరయపుత్ర కామేష్టి యందు పరమానమున పరగజన్యోచిన పరబ్రహ్మము. సురల రక్షోపగ అసురుల శిక్షోపగ, సురల రక్షోపగ అసురుల శిక్షోపగ, తిరమై ఉదయోచిన దివ్య తేజము. తిరమై ఉదయోచిన దివ్య తేజము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము. వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము. బోధితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన, బోధితో
ఊళ్ళో శ్రీ వెంకటాద్రి కోచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము, ఆదికి అనాది అయిన అర్చావతారము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, రాముడు రాఘవుడు రవికులుడితడు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని చేసిన తర్వాత సాక్షాత్తు యజ్ఞపురుషుడుగా పరమాత్మే వచ్చి పరమాన్నాన్ని ఇచ్చాడు. ఆ పరమాన్నాన్ని స్వీకరించిన తర్వాతే కౌసల్య గర్భాన్ని ధరించి ఆ గర్భంలో రాముడు పుట్టాడనే విషయాన్ని మనం రామాయణ కథల్లో వింటాం. అంటే పరమాత్మ యొక్క పుట్టుకకు పరమాత్మే కారణము. దశరథుడు కానీ కౌసల్య కానీ వీరందరూ కూడా నిమిత్త మాత్రులు. ఈ విధంగా తన పుట్టుకకు తనే కారణమై ఉన్నటువంటి పరమాత్మ, అలాగే పరమాత్మని పరబ్రహ్మము అని కూడా పిలుస్తారు. అంటే పరబ్రహ్మ అనే పదంతో పరమాత్మని ఎందుకు పిలుస్తారు అంటే పరశబ్దము మరియు బ్రహ్మశబ్దము రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. ఋగాది వేదాలన్నీ కూడా అపర విద్యలోని చెబుతూ అథ పరా యయా తదక్షరమధిగమ్యతే అని బ్రహ్మసూత్రాల గురించి చెబుతారు ఉపనిషత్తుల్లో. తదక్షర అధిగతీకరణ రూపత్వం అయినటువంటి లింగం, ఆ హేతు ఎక్కడైతే ఉందో, ఆ కారణం ఎవరైతే ఉన్నారో అటువంటి పరమాత్మ, అంటే అటువంటి సూత్రాలు బ్రహ్మసూత్రాలు, ఆ సూత్రాలచే ప్రధాన ప్రతిపాద్యుడు పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మని పరము అని పిలుస్తారు. ఈ విధంగా పరత్వాన్ని పరమాత్మకు ప్రతి ఒక్క శబ్దంతో కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాగే బ్రహ్మశబ్దంతో కూడా పరమాత్మని పిలుస్తారు. ఎందుకంటే బృహంతో హ్యస్మిన్ గుణాః, అన్ని గుణాలు ఉన్నాయి. ఆ అన్ని గుణాలు కూడా అనాది కాలం నుండి పరిపూర్ణంగా ఈ పరమాత్మ యందు ఉన్నాయి కాబట్టి పరమాత్మని బ్రహ్మశబ్దంతో పిలుస్తారు. మరియు ఆదికి అనాది అయిన అని కూడా ఈ గానంలో మనం విన్నాం. అంటే ఏ విధంగా అయితే జీవాత్ముడు పరమాత్ముడు వీరిద్దరూ కూడా అనాది అయినప్పటికీ కూడా జీవుడు అస్వతంత్రుడై ఉన్నాడు, పరమాత్మ ఒక్కడే స్వతంత్రుడు. ఇటువంటి అనేక విషయాలను ఈ గానంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం
आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थम् दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थम् सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थम् सकलकार्यसिद्ध्यर्थम् गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 40 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याखेतुगुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 40 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కృతకృత్యా హి వైదేహి ఛాయేవానుగతాపతిం నజహాతి రథాధర్మే మేరుమర్క ప్రభాయథా. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై సుమంత్రుల వారు రథం నడుపుతూ ఉంటే ఆ రథంలో దశరథుని అంతఃపుర భవనం నుండి అక్కడ నుండి బయలుదేరి అయోధ్యానగరం నుండి బయలుదేరి వనవాసానికి బయలుదేరి వెడుతూ ఉన్నారు. మరి రథంలో రాముడు వెడుతూ ఉంటే అందరి దృష్టి కూడా రాముడి మీదే. అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఆ రథం వెంటబడేవారు కొంతమంది రథమునకు పక్కన అటు ఇటు ఆ రథంలో వెళుతున్నటువంటి రాముణ్ణి చూస్తూ పరిగెడుతున్నటువంటి వారు కొంతమంది, మరికొంతమంది అయితే ఆ రథానికి సంబంధించి ఏది దొరికితే దాన్ని పట్టుకుని అలా రథాన్ని వేళ్లాడుతూ రథాన్ని అనుసరించేవారు మరికొంతమంది. వీరందరూ కూడా ఒకే మాట అంటున్నారు, సుమంత్ర ఆపు ఆపు, రథాన్ని కాస్త మెల్లగా పోని, ఇంకొంతసేపు రాముణ్ణి మేము చూస్తాము. రాముడి వనవాసాన్ని ఎటు ఆపలేము, కానీ రాముణ్ణి ఇంకాస్తసేపు చూసి ఆనందిస్తాము. కావున రథాన్ని ఆపవయ్యా, రథాన్ని మెల్లగా పోని.
మాకు చూచేందుకు అవకాశం ఇవ్వు అని చెప్పి అందరూ అరుస్తూ ఉన్నారు. రాముడేమో రథాన్ని పోనిమ్మని చెబుతూ ఉన్నాడు, సుమంత్రుల వారేమో రథాన్ని ముందుకు పోనిస్తున్నాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూనేమో రథాన్ని ఆపవయ్యా, మెల్లగా పోని, మేము రాముణ్ణి చూడాలి అని చెప్పి అంటున్నారు. అంతేకాదు మరి ఆ ప్రజలందరూ కూడా రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతుంటే మనకే ఇంత కష్టం కలుగుతున్నదే, మరి అటువంటిది కన్నతల్లి కౌసల్యాదేవి మిన్నకుండిపోయినదేమిటి, ఏం మాట్లాడదే, ఆపమని అరవదేమిటి, ఆపమని చెప్పటం లేదేమిటి? కౌసల్యాదేవి యొక్క హృదయం ఆయాసం అంటే ఇనుప ముద్ద అయిపోయి ఉంటుంది, లోహం అయిపోయి ఉంటుంది. అందుకనే ఆమె అలా రథంలో వెడుతున్నటువంటి రాముణ్ణి ఆపమని చెప్పి, సుమంత్రుణ్ణి రథాన్ని కాస్త మెల్లగా పొనిమ్మని చెప్పి కానీ ఏమీ అనటం లేదు. అంటే రాముడు వెడుతుంటే చూస్తూ ఉండిపోయిందంటే ఆమె హృదయము పాషాణమైపోయినదేమో, ఆమె హృదయము ఇనుప ముక్క అయిపోయినట్లుంది, అంత కఠినమైపోయింది అని చెప్పి ఒకంత కౌసల్యాదేవిని కూడా ఇలాగా అంటూ ప్రజలందరూ రాముని యొక్క రథాన్ని అనుసరిస్తున్నారు. అనుసరిస్తూ అలా పరిగెడుతూ ఉంటే మరి రథంలో సీతాదేవి కనిపిస్తున్నది. కనిపిస్తుంటే ఆమెతో అంటున్నారు, కృతకృత్యా హి వైదేహి ఛాయే వానుగతాపతిం. వైదేహి, ఒక్క వైదేహి సీతాదేవి మాత్రం కృతకృత్యాహి, కృతార్థురాలు, ధన్యురాలైనది, రాముడికి ధర్మపత్ని అనిపించుకున్నది. రాముడి ధర్మపత్ని ఇలాగా రాముణ్ణి అనుసరించి కృతార్థురాలైనది. ఎంత అదృష్టవంతురాలు, ఎంత గొప్పది. ఎందుకు అంటే ధర్మే రత, ఇతరములైనటువంటి రాజభోగములు సుఖములు వేటిని కూడా లెక్క చేయకుండా కేవలము తన ధర్మము ఏమిటి అని మాత్రమే లెక్క చేసి ఆ ధర్మాన్ని పాటించి సహధర్మపత్నిగా రామచంద్రమూర్తితోటి వనవాసానికి వెళుతున్నది అంటే కృతకృత్య, ఆమె ధన్యురాలు, ఆమె జీవితము ధన్యమైనట్లే అని అంటున్నది. కావున ఇక్కడ భార్యాభర్తలలో ధర్మం అనేదే ముఖ్యంగా చూడవలసినటువంటిది. మిగతా ఈ భోగభాగ్యములు, సంపదలు, మేడలు, మిద్దెలు ఇవన్నీ కూడా వారి మధ్యలో అవి బయటవే అవుతాయి. వారిరువురి మధ్యలో ముఖ్యంగా చూడవలసింది పరస్పరము ధర్మము. ఆ ధర్మమే ముఖ్యము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ధర్మే రత, ధర్మాచరణ యందు ఆసక్తి కలిగినటువంటిదై, కట్టుబడి ఉన్నటువంటిదై ఆమె రాముణ్ణి అనుసరించింది. అంటే ఎలాగ, పైగా ఛాయా ఇవ అనుగత, నీడలాగా రాముణ్ణి అనుసరిస్తూ ఉన్నది అని అన్నారు. ఎందుకు అంటే మామూలుగా పరిజనులతోటో అంటే సేవకులతోటో లేకపోతే వేరే వారితో ఎవరితో అయినా పోల్చవచ్చు. కానీ ఇక్కడ ఛాయతో నీడతో పోల్చాడు. అంటే నీడ అది చల్లగా ఉన్నా, ఎండగా ఉన్నా, సవ్యమైనటువంటి అది రాజప్రసాదమైన లేకపోతే అడవి అయినా, రాళ్ళైనా, రప్పలైనా, ఎక్కడైనా సరే నీడ అనేది ఆ శరీరాన్ని విడిచిపోదు, అనుసరిస్తూనే ఉంటుంది. అలాగే రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన సీతాదేవి కూడా రాముడు అంతఃపురంలో ఉన్నప్పుడు రాముడితోటే ఉన్నది, రాముడు వనవాసానికి వెళుతున్నా రాముడితోటే ఉన్నది. ఇలా రాముడి యొక్క సుఖము యందు కష్టము యందు కూడా సర్వకాల సర్వావస్థల యందు సర్వదేశముల యందు కూడా అనుసరించి వెళ్ళేది. కావుననే నీడతోటి పోల్చారు. నీడలాగా అనుసరిస్తున్నది సీతాదేవి అని అన్నారు. ఇంకో మాట కూడా అన్నారు, అయ్యో నీడ అంటే నల్లగా ఉంటుంది కదండి అని అనుకోవచ్చునేమో. విడవకుండా ఉండడంలో అనే విషయాన్ని తెలియజేస్తూ నీడతో పోల్చారు. అంతేకాదు కాంతి కూడా అంతే కదా. సూర్యుని యొక్క కాంతి సూర్యుణ్ణి విడిచి ఎక్కడికైనా వెళుతుందా? వెళ్ళదు కదా. అలా కాంతితో కూడి ఉన్నటువంటి వాడినే మనం సూర్యుడు అని చెప్పి అంటాం. అలాగా సూర్యుడి నుండి ఆయన యొక్క కాంతి ఏ విధంగా అయితే వెళ్ళదో అలాగే మేరుం యథా, సూర్యుని యొక్క కాంతి మేరు పర్వతాన్ని కూడా విడచి ఎక్కడికి వెళ్ళదు. పైగా ఇందులో ఉన్న మరో విశేషం ఏమిటంటే
సూర్యకాంతి పడినప్పుడు మేరు పర్వతము మరింత దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. సీతాదేవితో కూడి ఉన్నప్పుడు రామచంద్రమూర్తి మరింత గొప్పగా, మరింత పరిపూర్ణంగా, మరింత దయామయుడిగా, మరింత గొప్పగా ఆయన గోచరిస్తూ ఉంటాడు. అందుకనే ఇక్కడ అర్కప్రభ సూర్యకాంతి మేరుం యథా, మేరు పర్వతాన్ని అనుసరించినట్లు, మేరు పర్వతాన్ని ఆ సూర్యుని యొక్క కాంతి ఏనాడు విడువనట్టు, మేరు పర్వతాన్ని ఆ సూర్యుని యొక్క కాంతి మరింత ప్రకాశింపజేసినట్లుగా నజహాతి, సీతాదేవి రాముడిని విడిచి వెళ్ళడం లేదు. రామునితోటి, రాముణ్ణి అంటిపెట్టుకుని అవినాభావ సంబంధంతో నిత్య అనపాయనిగా రామునితోనే ఉన్నది. ఇక్కడ అపాయము అని అంటే విశ్లేషము, విభాగము అని అంటారు. అనపాయము అంటే కనుక ఎటువంటి విభాగము, విశ్లేషము, దూరము లేకుండా ఎప్పుడూ కలిసి ఉండటం. అటువంటి కలిసి ఉండే లక్షణము కలిగి ఉన్నది కావుననే అమ్మవారిని నిత్య అనపాయిని అని అంటారు. అంటే ఎల్లప్పుడూ కూడా స్వామివారితోటే కలిసి ఉండేటటువంటిది మరి భార్యకు ఉండవలసినటువంటి లక్షణము, అదే ధర్మము అని తెలియజేస్తూ మేరు పర్వతాన్ని ఆ సూర్యకాంతి ఏ విధంగా ప్రకాశింపజేస్తూ వెలిగే విధంగా చేస్తూ విడిచిపెట్టదో, శరీరాన్ని నీడ ఏ విధంగా అయితే విడిచిపెట్టదో అదేవిధంగా సీతాదేవి రామచంద్రమూర్తిని విడవకుండా ఆయననే అనుసరిస్తున్నది. అంటే ఆమె ధర్మము యందు ఆసక్తి కలిగినటువంటిది, ఆమె కృతకృత్యురాలు. అంటే ఏమిటి? కృతార్థురాలైంది. ఆమె యొక్క జీవితము సార్థకమైనది అన్నారు. మరి ఎందుకు ఈ విధంగా ఈమె ఇంత గొప్పగా అనుసరించింది అంటే జనక మహారాజు యొక్క మాటలు మరొక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమని చెప్పాడు? ఎం సీత మమసుత అని చెప్పి సీతాదేవిని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఏమని చెప్పాడు? ఎం సీతా మమసుత అని చెప్పిన తర్వాత పతివ్రత మహాభాగా ఛాయే వానుగతాసత ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రభూతం జలంతదా అని చెప్పి, రామచంద్ర ఈమె పతివ్రత అయ్యా, అంటే పతిని ఏనాడు కూడా విడిచిపెట్టదు, పతిని సేవించడమే వ్రతముగా కలిగినటువంటిది అని అన్నారు. అంతేకాదు మహాభాగా, గొప్ప ఆత్మవిశ్వాసము, అదేవిధంగా గొప్ప మనస్సు కలిగినది. ఛాయే వానుగతాసత, ఈమె నిన్ను నీడలాగా అనుసరిస్తుంది అని చెప్పి అన్నాడు. అయితే ఈ మాట రామచంద్రమూర్తికి చెబితే మరి ఆ విన్నటువంటి సీతాదేవి ఓహో నేను నీడలాగా రాముణ్ణి అనుసరించి ఉండాలి అనేది తండ్రి యొక్క అనుశాసనము, అదే ధర్మము అని తెలుసుకున్నది. కావుననే ఇక్కడ రామచంద్రమూర్తిని నీడలాగా అనుసరిస్తున్నది. అదే విషయాన్ని ఇక్కడ ఏం చెప్పాడు? ఛాయే వానుగతాపతిం, సీతాదేవి నీడలాగా రాముణ్ణి అనుసరిస్తూ ఉన్నది, కావున ఆమె ధన్యురాలు అని చెప్పి అన్నారు. అని సరే సీతాదేవి అనుసరించింది అంటే సహధర్మపత్ని కలసి ధర్మాన్ని ఆచరించాలి కదా. పైగా ధర్మేచ అర్థేచ కామేచ త్రయాగుణ్యా నాతిచరామి అని చెప్పి అంటారు కదా. ధర్మార్థ కామముల యందు భార్యాభర్తలు ఒకరిని ఒకరు అతిక్రమించకూడదు. ధర్మార్థ కామములను కలిసే సాధించాలి, కలిసే పాటించాలి అని చెప్పి అన్నారు కదా. మరి అలాగా ఆ వివాహంలో చెప్పినటువంటి ఆ కల్పోక్తమైనటువంటి విశేషాలన్నీ తెలిసి ఉండటం వల్ల తండ్రి గారి యొక్క అనుజ్ఞ రామచంద్రమూర్తి దగ్గర చేసినటువంటి ఆ మాటలన్నీ గుర్తుంచుకున్నది గనక సీతాదేవి రాముడితోటి అలాగా అనుసరించింది. స్వయంగానే ఆమె నిత్యానపాయిని అనే విషయం తెలుసుకున్నాం కదా. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణజన్మని అన్యేషు చ అవతారేషు అస్యైష అనపాయిని అని చెప్పి అన్ని అవతారములలో కూడా మహావిష్ణువుకి అనపాయనిగా ఉన్నటువంటిది కావున ఆమె రామావతారంలో ఆ విధంగా అనుసరించినది అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది. మరి లక్ష్మణస్వామి అందుకే చెబుతున్నారు, అహో లక్ష్మణ సిద్ధార్థ సతతం ప్రియవాదినం భ్రాతరం దేవ సంకాశం యస్త్వం పరిచరిష్యసి. జనులందరూ కూడా కేవలం సీతాదేవినే పొగడటం కాదు, లక్ష్మణస్వామిని కూడా వేనోళ్ల కొనియాడుతూ ఉన్నారు. ఏమని? లక్ష్మణ
సిద్ధార్థ, నీవు సిద్ధార్థుడు అయ్యా అంటే నీ జీవన ప్రయోజనం ఏదైతే ఉందో, నీవు అవతరించడానికి, నీవు పుట్టడం వల్ల నీ పుట్టుకకు ప్రయోజనం ఏదైతే ఉన్నదో ఆ ప్రయోజనాన్ని నీవు నెరవేర్చుతున్నావు, నీ జన్మకు సార్థకతను నీవు చేకూర్చుతూ ఉన్నావు, ధన్యుడువు నీవు. ఎందుకంటే యహాత్వం, అన్నగారి మీద ప్రేమతో ఉన్నటువంటి నీవు ప్రియవాదినం, ఎల్లప్పుడూ కూడా ప్రియంగా మాట్లాడేటువంటి వాడు. అంతే కదండి, ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః అని అన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు. అందుకనే ఆ ప్రియంగా మాట్లాడేటువంటి రాముడు ఎవరైతే ఉన్నారో, రాముడితోటి అందరికీ స్నేహమే. చివరికి రాక్షసులు కూడా రాముడి గురించి చెప్పాలి అంటే వాళ్ళు మంచిగానే చెప్పారు. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పినటువంటి మాట. మరి అలాగా రాముని యొక్క ఆ వాక్కు ఏదైతే ఉందో అది ఎవరికైనా సరే వినడానికి చాలా ప్రియంగా ఉంటుంది. ఆయన ప్రియంగానే మాట్లాడతాడు రామచంద్రమూర్తి, ప్రియంగానూ సత్యాన్ని మాట్లాడతాడు. అది ఇంకా మరింత విశేషమైనటువంటిది. అందుకనే ప్రియవాదినం, ఎల్లప్పుడూ కూడా ప్రియమునే మాట్లాడేటువంటి వాడు, సత్యపూతమైనటువంటి ప్రియమును మాట్లాడేవాడు, మనస్సుకి చాలా నచ్చే విధంగాను మనోహరంగా ఉండేటటువంటి వాక్పటిమ కలిగినటువంటి వాడైనా ఇంకా అలాంటి వాడు. దేవసంకాశం, దేవతలతో సమానమైనటువంటి వాడు అని చెప్పి. ఏమిటి దేవతల యొక్క లక్షణం? పూర్వం కూడా చెప్పుకున్నాం. దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా దుస్తానో భవతీతివా అని చెప్పినట్టుగా ఇచ్చేటటువంటి వాడు దేవుడు. అదేవిధంగా ప్రకాశింపజేసేటటువంటి వాడు దేవుడు, ప్రకాశించేటటువంటి వాడు దేవుడు, అందరినీ రక్షించేటటువంటి వాడు దేవుడు, అందరికీ కూడా రక్షకుడిగా ఉండేటటువంటి వాడు అని చెప్పి ఇలాగా దేవుడికి ఏ లక్షణములైతే చెప్పారో మరి అవన్నీ కూడా రామచంద్రమూర్తిలో ఉన్నాయి. కావుననే ఆయన మానవుడిగా జన్మించినప్పటికీ కూడా దేవుణ్ణి కొలిచినట్లుగా అప్పుడు కొలిచారు. ఇప్పటికీ మనందరము కూడా రామచంద్రమూర్తిని పూజిస్తూ ఉన్నాం. అంటే ఆ గుణములు బుద్ధి ఏవైతే ఉన్నాయో ఆ బుద్ధితోటి మానవుడు కూడా మాధవుడు కాగలుగుతాడు, అంతటి గౌరవాన్ని పొందగలుగుతాడు అని చెప్పి రామచంద్రమూర్తి ఆయన ఆచరించి పాటించి చూపించినటువంటి లక్షణములవన్నీ కూడా. అందుకనే దేవసంకాశం, దేవతలతో సమానమైనటువంటి ప్రకాశము, దేవతలతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన రామచంద్రమూర్తిని. భ్రాతరం, సోదరుడైనటువంటి శ్రీరాముణ్ణి సతతం పరిచరిష్యసి, ఎల్లప్పుడూ కూడా సేవిస్తున్నావయ్యా. ఏదో అయోధ్యానగరంలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుండి ఇక్కడ సేవించావంటే అది సామాన్యం. కానీ ఇప్పుడు అడవికి వెళుతున్నప్పటికీ కూడా అడవిలో కూడా నేను రాముణ్ణి సేవించాలి అని తవైవ దక్షిణపాద మమ సవ్యో భవిష్యతి అని చెబుతూ సీతాదేవి, అమ్మా తల్లి నీవు ఆ కుడికాలను సేవించుకో, ఆ ఎడంకాలను సేవించే అవకాశం నాకు ఇవ్వు అని చెప్పి లక్ష్మణస్వామి కూడా రాముణ్ణి సేవించడానికి బయలుదేరాడు. అంటే మరి అందుకనే అది చూచినటువంటి ఆ అయోధ్యానగరంలో ఉన్న ప్రజలందరూ కూడా త్వం సిద్ధార్థ, నీవు సిద్ధమైనటువంటి అర్థము ప్రయోజనము కలిగినటువంటి వాడు, నీ జన్మకు నీవు సార్థకతను చేకూర్చుకున్నటువంటి వాడు. ఇంకా నువ్వు ప్రత్యేకంగా జన్మలో సాధించవలసింది కానీ ఏమీ లేదు, అంతా కూడా నీవు సాధించినట్టే. ఎందుకు అంటే భగవంతుని సేవలో, రామచంద్రమూర్తి యొక్క సేవలో నీవు తరించడానికి సిద్ధపడ్డావు అంటే లక్ష్మణ నీ జన్మ సార్థకమైనట్టే నాయన అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రథం వెనకాల పరిగెడుతూనే, రథం వైపుకు చూస్తూనే సుమంత్రుణ్ణేమో ఆపవయ్యా, ఆపు మెల్లగా పోని అని చెప్పి సుమంత్రుణ్ణి పిలుస్తూనే వీళ్ళు ఈ విధంగా సీతాదేవిని లక్ష్మణస్వామిని కూడా పొగుడుతూ ఉన్నారు. ఎందుకు అంటే భగవంతుడికి సకల ప్రాణుల యందు కూడా సమానమైనటువంటి భావన, ఆ వాత్సల్యము అనేవి ఉంటాయి. అయితే భగవంతుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిది చాలా గొప్పదైనటువంటి జన్మ అవుతుంది. అందుకనే మనకు భగవద్గీతలో చెబుతారు కదా, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మగితే తేషు చాప్యహం అని అంటూ సకల ప్రాణుల యందు కూడా
సమానమైనటువంటి ఆ వాత్సల్యము భావన అనేవి ఉంటాయి. వీరు నాకు మిత్రులు, లేకపోతే వీరు నాకు దగ్గర వారు, వీరు నాకు దూరం వారు, వీరు నాకు మిత్రులు, వీరు నాకు శత్రువులు అనే ఇటువంటి భావన అనేది ఉండదు. అయితే ఒక విశేషం ఏమిటి అంటే, ఏ భజంతితు మాం, ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో మగితే తేషు చాప్యహం, వారి యందే భగవంతుడు ఉంటారు, వారు భగవంతుని యందు ఉంటారు అని చెప్పి సాక్షాత్తు పరమాత్మ సెలవిచ్చినటువంటి మాట. కావున మరి ఇక్కడ లక్ష్మణుడు ఆ రహస్యమును తెలుసుకుని ఉన్నవాడు కావుననే ఎల్లప్పుడూ రామచంద్రమూర్తిని అనుసరిస్తూ రాముని యొక్క సేవలో తరించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఇదంతా చూసినటువంటి ప్రజలు ఏమంటున్నారు? సిద్ధార్థ, నీవు నీ జీవితంలో సార్థకతను పొందినట్లే, నీవు సాధించవలసిందేమీ లేదు. ఎందుకు అంటే నీవు రాముణ్ణి సేవించడం ద్వారానే పూర్తిగా ధన్యుడు అయ్యావు అని చెప్పి అంటున్నారు. ధన్యాః ఖలు వనేవాతాః తటాక పరివర్తిన అని చెప్పంటూ లక్ష్మణస్వామి మాత్రమే ధన్యుడు కాదు, ఆ అడవిలో ఉండేటటువంటి గాలులు కూడా, ఆ అడవిలో ఉండే దుమ్ము ధూళి, అదేవిధంగా ఆకులు ఫలములు అవన్నీ కూడా రాముని యొక్క స్పర్శ పొందబోతున్నాయి అంటే అయోధ్యానగరంలో ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు, మనందరికంటే కూడా అడవిలో ఉన్నటువంటి ఆకులు అలములు, ఆ నేల, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గాలి, ఇవన్నీ కూడా ధన్యమైనటువంటివి. అలా ధన్యమవటానికే సీతాదేవి లక్ష్మణుడు కూడా రామచంద్రమూర్తిని అనుసరిస్తున్నారు అని అంటూ, ఆహా లక్ష్మణ, ఎంతటి భాగ్యశాలివయ్యా నీవు, వాస్తవాన్ని తెలుసుకుని, పరమార్థం తెలుసుకుని పరమాత్మను అనుసరిస్తున్నావు, రాముణ్ణి అనుసరిస్తున్నావు అంటే నీవు ధన్యుడివి అని చెప్పి అంటూ ఇంకో మాట అంటున్నారు. మహత్యేషా హితే సిద్ధి ఏష చాభ్యుదయో మహాన్ ఏష స్వర్గస్య మార్గశ్చ యదేన మనుగచ్చసి. సహజంగా మనం భగవంతుణ్ణి ఆశ్రయించాము అంటే ఏదో ఒక ఫలాన్ని కాంక్షించి ఆశ్రయిస్తాం. అందుకే కదా ఎక్కడికన్నా దేవాలయానికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, పంతులు గారు కాస్త మా గోత్రనామాలు చెప్పండి, మా అబ్బాయి బాగా చదువుకునేట్టుగాను, లేకపోతే గట్టి ఉద్యోగం వచ్చేట్టుగాను, మా ఆయనకి బాగా మంచి ప్రమోషన్ వచ్చేట్టుగాను ఇలా మీరు చెయ్యండి అని చెప్పి గోత్రనామాలు చెప్పించి, దానికి కావలసినటువంటి ఫలములన్నీ కూడా చెప్పించి, కావలసినటువంటి ఫలాలన్నీ కూడా చెప్పించి గట్టిగా పూజ చెయ్యండి అంటారు. గట్టి పూజ ఓటి పూజ అనేది ఉండదు, భక్తిగా పూజ చెయ్యండి అని చెప్పాలి. అలాగా భక్తిగా పూజ చేయిస్తూ ఉంటారు కదా. మరి ఎందుకని అక్కడేంటి, మనం ఏదో ఒక ఫలాన్ని ఆశించి పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి ఇక్కడ ఫలాన్ని ఆశించి పూజ చేస్తూ ఉంటే ఫలమును ఆశించకుండా పూజ చేయటం అనేది మరింత గొప్ప విషయము అని చెప్పి అంటున్నారు. పైగా యజ్ఞయాగాదులు చేసేటప్పుడు కానీ, ఇప్పుడు మనం అనుకున్నట్లుగా పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఏదో ఒక ఫలాన్ని తప్పనిసరిగా మనం ఆచరించి దాన్ని ఆశించి తీరుతాము. అయితే ఆ ఫలములన్నీ కూడా మనం ప్రత్యేకంగా స్వామివారి దగ్గర ఆ లిస్ట్ అంతా కూడా చెప్పి పూజిస్తేనే నెరవేరుతాయా అంటే అలా చేయవలసిన అవసరం లేదు. స్వామిని ఆశ్రయిస్తే చాలు, మన మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ ఆయనకి తెలుస్తాయి. కావున ఆయన వాటిని నెరవేర్చుతాడు. అయితే చిత్తశుద్ధితోటి, పరిపూర్ణమైనటువంటి భక్తితోటి స్వామిని ఆశ్రయించగలగడం మనం నేర్చుకోగలిగినట్లయితే, అలా ఆశ్రయించినట్లయితే మనం ప్రత్యేకంగా ఫలములను కోరవలసిన అవసరం అనేదే లేదు అని చెప్పి అంటున్నారు. మరి యజ్ఞయాగాదులు చేయడం ద్వారా వచ్చే ఫలం ఏమిటంటే అంటే సహజంగా చెబుతుంటారు కదా, జ్యోతిష్ఠోమేన యజ్ఞక స్వర్గకామో యజేత అని చెబుతూ, జ్యోతిష్ఠోమాది యాగములు స్వర్గం కోసం చేస్తుంటారండి అని ఇలా చెబుతూ ఉంటారు, ఏదో ఒక ఫలం అనేది అని. అయితే భగవంతుణ్ణి ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా మనం అడగకుండానే సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ లక్ష్మణస్వామి తాను ఆచరించి చూపిస్తున్నాడు. అదే విషయాన్ని ఆ ప్రజలందరూ కూడా అంటున్నారు. ఏమని? మహత్యేషా హితే సిద్ధి ఏష చాభ్యుదయో మహాన్ ఏష స్వర్గస్య మార్గశ్చ యదేన మనుగచ్చసి. లక్ష్మణ, ఏనం రామచంద్రమూర్తిని, ఈ రామచంద్రుణ్ణి అనుగచ్చసి
అనుసరిస్తున్నావు అంటే ఈ తీయతో ఏదైతే ఉన్నదో అనుసరించడం అని అన్నగారిని, అందులోనూ సకల రాముడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని అనుసరించి వెళ్ళడం ఏదైతే ఉన్నదో, ఏషాహి ఇదే తే మహతీ సిద్ధి, నువ్వు సిద్ధిని పొందడానికి కారణము ఇదే, నీకు జీవితంలో సిద్ధిని పొందినట్లే అని అంటుంటారు కదా. ఏమండి, ఆయన చాలా గొప్ప ఉపాసకుడు, భగవంతుని ఆరాధించినటువంటి వారు, సిద్ధిని పొందినటువంటి వారు, వారు ఏది చెబితే జరుగుతుంది అని చెప్పి అంటుంటారు కదా. సిద్ధిని పొందటము అంటే భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వారు అని చెప్పి అర్థం అన్నమాట. అంటే వారు చేస్తున్నటువంటి, లౌకికంగా చెప్పాలి అంటే వారు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, వారు చేస్తున్నటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో ఆ కార్యములలో సఫలమైనటువంటి వారు అనే అర్థం చెప్పుకోవాలి. మరి ఇక్కడ లక్ష్మణుడు చేస్తున్నటువంటిది ఒకే ఒక్క పని, అంటే వేరే పనులు ఏమీ చేయటం లేదు ఫలముల కోసమని, రాముడిని అనుసరిస్తూ ఉన్నాడు. కావున రాముడిని అనుసరించడము అనే ఒకే ఒక్క పనితోటే తే మహతీ సిద్ధి, లక్ష్మణ నీకు గొప్ప సిద్ధి అనేది కలిగినది, జన్మ సార్థకమైనది. తే మహాన్ అభ్యుదయ ఏష, ఇదే నీకు గొప్ప అభ్యుదయము. అభ్యుదయము అంటే ఏమాత్రము అరిష్టములు లేకుండా, ఏమాత్రము కూడా నింద్యమైనటువంటివి ఏమీ లేకుండా, ఏది మనం పొందడం ద్వారా మన జీవితము సార్థకత పొందుతుందో దానిని అభ్యుదయము అని అన్నారు. మరి ఆ విధంగా ఇదే నీకు నిశ్రేయస సాధనము, శుభము. ఏషః స్వర్గస్య మార్గ, ఇదే నీకు స్వర్గ మార్గము అన్నారు. చూడండి, లక్ష్మణస్వామి వెడుతున్నది అడవికైతే ఈ ప్రజలందరూ ఏమని అంటున్నారు, ఇది నీకు స్వర్గానికి మార్గము అని అంటున్నారు. ముళ్ళు గుచ్చుకోవటం స్వర్గానికి మార్గం అవుతుందా? లేకపోతే రాళ్లల్లోనూ ఇలాగ చెట్లలో తిరగటం స్వర్గానికి మార్గం అవుతుందా అని అంటే, రాముణ్ణి అనుసరించి వెళితే అడవిలో వెళ్ళినా అది స్వర్గమే అనే విషయాన్ని అయోధ్యాపుర ప్రజలు కూడా తెలుసుకున్నారు. అందుకనే ఏమంటున్నారు, లక్ష్మణ నువ్వు ఇలా అనుసరించి వెళ్ళడము అనే ఈ ఒక్క పనితోటే నువ్వు నీ జీవితాన్ని సార్థకం చేసుకున్నావు, సకల శుభాలను పొందుతున్నావు. అంతేకాదు, నువ్వు వెళ్ళేటటువంటి ఈ మార్గం ఏదైతే ఉన్నదో, రాముణ్ణి అనుసరించి వెళుతున్న మార్గము, అదే స్వర్గానికి కూడా మార్గము. అంటే స్వర్గానికి మార్గము అంటే ఇక్కడ మోక్షానికి మార్గము అని అర్థం చెప్పుకోవాలి. అంతే కదా, పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడం, పరమాత్మ దగ్గరికి వెళ్ళగలగడం, అనుసరించడం అనేది అంతకు మించినటువంటి మార్గం అనేది వేరే ఉండదు కదా. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు, ఇదే మోక్ష మార్గము, ఇదే స్థిరమైనటువంటి నిజమైనటువంటి మార్గము, ఇదే సకల అభ్యుదయములను పొందేటటువంటి మార్గము, ఇదే జీవితమును సార్థకం చేసుకునేటటువంటి మార్గము. అటువంటి మార్గంలో వెళుతున్నటువంటి నీవు ధన్యుడవయ్యా లక్ష్మణ అని చెప్పి అందరూ కూడా లక్ష్మణస్వామిని కీర్తిస్తూ ఉన్నారు. కీర్తిస్తూ ఏవం వదంతస్తేషోఢం నశే కుర్బాష్పమాగతం నరాస్తమను గచ్చంత ప్రియమిక్ష్వాకునందనం. చూడండి, అక్కడ అయోధ్యానగర ఆ రాజవీధిలో ఉన్నటువంటి సన్నివేశం. సుమంత్రుల వారు వేగంగా రథాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. ఆ రథంలో సీతారామ లక్ష్మణుడు ముగ్గురు కూడా ఉన్నారు. ప్రజలందరూ కూడా పక్కన అనుసరించి పరిగెత్తేవాళ్ళు కొంతమంది, వెనక అనుసరించి పరిగెత్తేవాళ్ళు కొంతమంది, ఆ రథాన్ని పట్టుకుని వేళ్లాడేవాళ్ళు కొంతమంది, ఒక చేతితో రథాన్ని పట్టుకుని రెండో చేతితో కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ రథాన్ని అనుసరించే వాళ్ళు కొంతమంది అయితే, రెండు చేతులతోనూ తన కళ్ళ నిండా వస్తున్నటువంటి కన్నీళ్లు తుడుచుకుంటూ, మార్గం కనిపించకపోయినప్పటికీ కూడా ఆ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ మార్గం కనిపిస్తూ ఉంటే రథాన్ని అనుసరించే వాళ్ళు కొంతమంది, రథాన్ని అనుసరించలేనటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయి రెండు చేతులు కూడా రథం వెళుతున్నటువంటి మార్గం వైపు ఉంచి దీనంగా అలాగా అరుస్తూ ఆ సుమంత్రుల వారిని మెల్లగా పోనీవయ్యా, మేము రామచంద్రమూర్తిని చూడాలి, మా రాముణ్ణి మాకు దూరం చెయ్యకయ్యా అని చెప్పి అరుస్తూ విలపిస్తున్నటువంటి వారు కొంతమంది. ఇలాగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఆ అయోధ్య నగరంలో అందరూ రాముని యొక్క ఆ వనవాస ప్రయాణమును చూచి బాధపడుతున్నటువంటి వారు, అనుసరించి పరిగెడుతున్నటువంటి వారు, అలాగా రాముణ్ణి చూస్తూ రథాన్ని మెల్లగా పోనీయమని అరుస్తున్నటువంటి వారు, వారందరూ కూడా ఏవం వదంతః, ఈ విధంగా సీతాదేవిని లక్ష్మణస్వామిని కూడా ఇలా పొగుడుతూ
తే నరాహ, ఆ ప్రజలందరూ కూడా ఇక్ష్వాకునందనం, ఇక్ష్వాకునందనం. చూడండి ఈ సందర్భంలో ఏమన్నారు, ఇక్ష్వాకు వంశమును ఆనందింపజేసేవాడు, ఇక్ష్వాకు వంశమునకు సార్థకతను చేకూర్చేటటువంటి వాడైన ప్రియం, తమ అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఇష్టమైనటువంటి వాడు. ఇక్కడ ప్రియం అన్నప్పుడు ఎవరికి ఇష్టమైన వాడు అనే విషయం తెలియజేయాలి. కానీ ప్రియం అనే మాట ఒక్కటే మాట్లాడి ఊరుకున్నాడు అంటే సర్వేషాం, అందరికీ అని అర్థంట. అందరికీ అంటే తనవారైనా తనవారు కాకపోయినా, ఆ రాజ్యంలో ఉన్నవారైనా ఇతర రాజ్యం నుంచి వచ్చిన వారైనా అందరికీ కూడా పరమ ప్రియమైనటువంటి వాడు రామచంద్రుడు అనే విషయం తెలియజేస్తూ, ప్రియం తమ అందరికీ కూడా ఇష్టమైనటువంటి వాడైన ఆ రాముణ్ణి అనుగచ్చంతః, అనుసరించి అలా పరిగెడుతూ వెళుతున్నటువంటి వారు బాష్పం సోడం, కళ్ళ నుండి వస్తున్నటువంటి ఆ కన్నీటిని సోడం ఆపుకోవడానికి వారికి శక్తి చాలటం లేదు, ఆపుకోవడానికి వాళ్ళ యొక్క మనోనిబ్రం అనేది సరిపోవడం లేదు. అలాగా చిన్నపిల్లలు కనుక అలా ఏడుస్తూ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ పరిగెడుతూ ఉంటారు కదా, అలాగా ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాముని మీద ఉన్నటువంటి ఇష్టంతో ఒక చేత్తో కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, కొంతమంది రథాన్ని పట్టుకు పరిగెత్తేవాళ్ళు, రెండు చేతులతో కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఆ రథాన్ని వెంబడించి పరిగెత్తేవాళ్ళు కొంతమంది, అలాగా చూస్తూ దీనంగా పరికించేటటువంటి వారు కొంతమంది. ఈ విధంగా అయోధ్యానగరం అంతా కూడా శోకసాగరంగా ఉన్నది. ఎవరూ కూడా ఆ కన్నీళ్లను ఆపుకోలేకపోతూ ఉన్నారు, అలా బాధపడుతూ ఉన్నారు. అధ రాజా వృతస్త్రీభిః దీనాభిర్దీన చేతన నిర్జగామ ప్రియం పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్ గృహాత్. దశరథుడు ఆ అంతఃపుర భవనం లోపలే ఉన్నాడు. ఎప్పుడైతే రాముడు రథంలో బయలుదేరి కొంత దూరం వెళ్ళేటప్పటికీ దశరథునికి కూడా మనస్సు ఆగటం లేదు, ఉండబట్టలేకపోతున్నాడు. వెంటనే అంతఃపుర భవనం నుండి హడావిడిగా లేచి ఆయన ఆ అంతఃపుర భవనం బయటకు వచ్చేసి రాముణ్ణి చూడాలి అని అనుకుంటూ, ఆ తర్వాత దీనచేతన, దీనమైనటువంటి దుఃఖంతో క్షీణించినటువంటి మనస్సు కలిగిన, క్షీణించినటువంటి బుద్ధి కలిగినటువంటి రాజా ఆ దశరథ మహారాజు ప్రియం పుత్రం ద్రక్ష్యామి, నాకు అత్యంత ప్రియమైనటువంటి నా రాముణ్ణి నేను చూడాలి అని చెప్పి అనుకుంటూ ఇతి బ్రువన్, ఈ విధంగా పలుకుతూ, అంటే సహజంగా రాజు ఏదైనా ఒక్కసారి చెబుతాడు, ఒక్కసారి చెప్పంగానే దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆ పరిచారిక గణములందరూ కూడా చేస్తారు. వెంటనే ఆయన మెల్లగా నడుచుకుంటూ రాజఠీవితోటి బయటకు వస్తాడు. కానీ ఇక్కడ అటువంటి రాజఠీవులు అదేవిధంగా రాజలాంఛనములు ఏమీ లేదు. అంతఃపుర భవనంలో ఉన్నటువంటి దశరథ మహారాజు ఉన్నట్టుండి లేచి, అంటే రాముడు అలా వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకుని ఉన్నట్టుండి లేచి అప్పటి వరకు ఏదో మనస్సు కాస్త ఊరుకోబెట్టి కాస్త ఉండగలిగాడు బాధపడుతున్నప్పటికీ కూడా. కానీ రాముడు మరింత దూరం అయిపోతున్నాడు అని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఉండబట్టలేక నా రాముడిని నేను చూడాలి అనుకుంటూ అలాగా అంతఃపుర భవనం నుంచి బయటకు వచ్చేసి బృహందీనాభి స్త్రీభి, మరి తమ పతి అయినటువంటి దశరథుని యొక్క పరిస్థితి ఇంత దీనమైనటువంటి స్థితిలో ఉంటే పాపం తల్లులు కౌసల్య సుమిత్ర మొదలైనటువంటి వారు ఆ 350 మంది తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరూ మరింత బాధతోటి దశరథుని యొక్క స్థితిని చూచి ఎలా ఉండే మహారాజు ఎలా అయిపోయాడు, రాముడి యొక్క వియోగంతో మన పరిస్థితి ఇంతే కదా అని చెప్పి దశరథుని యొక్క స్థితిని చూచి వారు మరింతగా బాధపడుతూ ఉంటే వారందరి కోసం ఎప్పుడైతే దశరథ మహారాజు అంతఃపుర భవనానికి బయటకు వచ్చాడో వెంటనే ఆ దశరథునితో కలిసి మిగతా వారు కూడా వారందరూ అలా గొల్లుమని విలపిస్తూ బయటకు వచ్చేశారు. గృహాతు నిర్జగామా, ఆ అంతఃపుర భవంతి నుండి వీళ్ళందరూ కూడా దశరథ మహారాజుతో కలిసి బయటకు వచ్చేశాడు. బయటకు వచ్చేటప్పటికీ అంతఃపుర భవంతిలోనే చాలా బాధాకరంగాను ఆ తల్లులందరూ కూడా విలపిస్తూ ఉంటే చాలా కష్టతరంగాను దుఃఖసాగరంగా ఉన్నది అని చెప్పి అనుకుంటే
అంతఃపుర భవంతి నుంచి బయటకు వచ్చి ఆ రాజవీధిలోకి చూస్తే లోపల ఎంత దుఃఖమైతే కనిపించిందో దశరథ మహారాజుకి అంతకు మించినటువంటి దుఃఖము ఆ రాజవీధిలో రాముడు వెడుతుంటే వాళ్ళందరూ ఆ విధంగా చూస్తూ బాధపడుతూ ఉన్నారు. శుశ్రువేచ అగ్రత స్త్రీణాం రుదంతీనాం మహాస్వనః యథానాదః కరేణూనాం బద్ధే మహతి కుంజరే. సత్యపాశము చేత బంధింపబడినటువంటి దశరథ మహారాజు ఆ విధంగా రాముడి కోసము అని చెప్పి చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే పరిగెడతాడో అలాగా అంతఃపురం లోపల నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి రామానిని చూడాలని చెప్పి అలా బాధపడుతూ ఉంటే ఆయన్ని చూచినటువంటి ఆ మిగతా ఆయన యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరింత గొల్లుమని విలపిస్తూ బాధపడుతూ ఉన్నారు. ఇలాగా అగ్రత రుదంతీనాం ఎదుట చుట్టూ అంతా కూడా రుదంతీనాం బాధపడుతూ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీణాం మహాస్వర స్త్రీల యొక్క గొప్ప రోదన ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వని మహతి కుంజరే బద్ధే రుదంతీనాం కరేణూనాం నాదః యథా. ఆ ధ్వని చాలా వినడానికి హృదయ విదారకంగాను అదేవిధంగా దిక్కులన్నీ పిక్కటిల్లే విధంగాను అంత పెద్ద ధ్వని చేస్తున్నట్టుగా ఉన్నదిట. అంతగా వాళ్ళందరూ కూడా విలపిస్తూ ఉన్నారు. అది ఎలా ఉన్నది అంటే అడవిలో ఒకానొక మగ ఏనుగు కనుక బంధింపబడితే ఆ మగ ఏనుగుని నమ్ముకుని ఉన్నటువంటి ఆడ ఏనుగులు ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు ఆ మగ ఏనుగుతో తిరిగినటువంటి ఆడ ఏనుగులు అవి ఆ ఏనుగుని విడిచి వెళ్ళవు. అలాగ ఆ గుంటలో గోతిలో పడిపోయినటువంటి దాన్నో లేకపోతే అలా ఉచ్చుకు బందీగా ఉన్నటువంటి దాన్నో లేకపోతే ఆ చెరువులో ఇరుక్కున్నటువంటి ఆ మగ ఏనుగు మరలా బయటికి వచ్చే వరకు ఆ బంధ విముక్తి అయి తమతో పాటు వచ్చే వరకు కూడా ఆ ఆడ ఏనుగులన్నీ కూడా చుట్టూ చేరి పెద్దగా ఘీంకారములు చేస్తూ దానిని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. త్యజతిచ నకరేణు పంకలగ్రం గజేంద్రం అని అంటారు. బురదలో ఇరుక్కున్నది కదా, బురద అంటింది కదా అని చెప్పి మగ ఏనుగుని ఆడ ఏనుగు ఏనాడు విడిచిపెట్టదు. అది ఎప్పటికి బయటకు వస్తే అప్పటి వరకు ఆ ఏనుగుతోటే ఉంటుంది. చూడండి, పశువులలో కూడా ఉన్నటువంటి నీతి ఎంత గొప్పగా ఉన్నదో. అందుకనే ఇక్కడ ఏమని చెబుతున్నాడు, కరేణూనాం మహతి కుంజరే, గొప్పదైనటువంటి నాయకుడైనటువంటి ఆ ఏనుగు బద్ధే కట్టబడగా బంధించబడగా రుదంతీనాం కరేణూనాం పెద్దగా ఘీంకారం చేస్తూ బాధపడుతున్నటువంటి ఆడ ఏనుగుల యొక్క నాదః యథా శబ్దము ఎంత పెద్దదిగా వినిపిస్తుందో, ఎంత బిగ్గరగా వినిపిస్తుందో అంత పెద్దగా దశరథ మహారాజు యొక్క అంటే సత్యపాశము చేత బద్ధుడైనటువంటి దశరథ మహారాజు చుట్టూ ఉన్నటువంటి ఈ స్త్రీగణములందరూ కూడా అంత పెద్దగా విలపిస్తూ వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారన్నమాట. మరి ఆ విధంగా శోక సాగరములాగా ఉన్నది అయోధ్యానగరము. దశరథ మహారాజు కలిగినటువంటి ఆ దీనావస్థను చూచి వాళ్ళందరూ ఎవరు కూడా తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. దశరథ మహారాజు కూడా బయటికి వచ్చి చూస్తే అంతకు మించినటువంటి దుఃఖం అనేది ప్రజలందరిలో కనిపిస్తున్నది. ఈ విధంగా రాముడు వనవాసానికి బయలుదేరి వెడుతూ ఉంటే అందరూ కూడా ఇంతగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. విలపిస్తూ పితాహి రాజా కాకుత్స్థః శ్రీమాన్ సన్నస్తదాభవతు పరిపూర్ణ శశీకాలే గ్రహణోపప్లుతో యథా. పితా రాజా కాకుత్స్థః తండ్రి అయినటువంటి వాడు, రాజు అయినటువంటి వాడైన కాకుత్సహ కకుత్స వంశంలో జన్మించినటువంటి ఆ దశరథ మహారాజు. ఇక్కడ చూడండి, తండ్రి అంటే సరిపోతుంది కదా, దశరథ మహారాజే. రాజా అన్నా సరిపోతుంది, ఆయన దశరథ మహారాజే. మరి ఈ రెండు పదాలు కూడా ఒకేసారి ప్రయోగించడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే దశరథ మహారాజు యొక్క పరిస్థితి ఇటు తండ్రి ప్రేమకు ఇటు రాచరికపు నియమములకు కూడా మధ్యలో నలగిపోతూ ఏమి చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితి. తండ్రిగా రాముణ్ణి విడిచిపెట్టలేడు, రాజుగా
కైకేయీదేవికి ఇచ్చినటువంటి మాట తప్పలేడు. ఈ విధంగా తండ్రి మనస్సుకి రాజ మనస్సుకి కూడా ఉన్నటువంటి మధ్యలో దశరథ మహారాజు యొక్క మనస్సు, దశరథ మహారాజు కూడా నలగిపోతున్నాడు అనే విషయాన్ని తెలియజేయటం కోసమే పితా రాజా, తండ్రిగా రాజుగా ఉన్నటువంటి వాడైన కకుస్థ వంశీయుడైనటువంటి ఆ దశరథ మహారాజు శ్రీమాన్ ఎంతో తేజోవంతుడైనటువంటి వాడు, ఎంతో తేజస్సంపన్నుడైనటువంటి వాడు. అయినప్పటికీ కూడా కాలే గ్రహేణ ఉపప్లుత, ఎంతో తేజోవంతమైనటువంటి సూర్యుడు కూడా గ్రహణం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆ తేజస్సు మనకు కనిపించదో, గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహం ఏ విధంగా అయితే పీడింపబడతాడో, అదేవిధంగా దేవతలకు కూడా సహాయం చేసేంతటి గొప్పవాడైన దశరథ మహారాజు ఎంతో తేజస్సు కలిగిన వాడు. అయినప్పటికీ కూడా కాలే పర్వదినముల యందు కాలము కలసిరానప్పుడు గ్రహేణ రాహుగ్రహము చేత పీడించబడినటువంటి ఉపప్లుత ఆక్రమించబడినటువంటి పరిపూర్ణ శశీయద, పూర్ణచంద్రుడిలాగా. అంటే ఏమిటి? పూర్ణచంద్రుడే గ్రహణం పట్టింది, ఏం ప్రయోజనం? పూర్ణచంద్రుడు కాబట్టి ఆ కాంతి వస్తుంది అంటే, ఆ పూర్ణచంద్రుడికైనా సరే గ్రహణం పడితే కాంతి అనేది రాదు కదా. అలాగా గ్రహణం పట్టినటువంటి పూర్ణచంద్రునిలాగా తదా సన్నహ అభవతు, అప్పుడు తేజస్సును కోల్పోయి దీనమైనటువంటి మనస్సుతోటి, దీనమైనటువంటి ముఖముతోటి, కళ్ళ నిండా నీళ్లతోటి ఆ స్త్రీగణమందరూ కూడా విలపిస్తూ ఉంటే వారి మధ్యలో దశరథ మహారాజు కూడా చాలా ఘోరంగా విలపిస్తూ ఉన్నాడు. అయితే రామచంద్రమూర్తి వెళ్తున్నటువంటి రథం మాత్రం ఏమాత్రము ఆగలేదు, అలా ముందుకు వెళుతూనే ఉన్నది. ఆ రథాన్ని చూస్తూ, రథం వైపుకు చూస్తూ అందరూ కూడా విలపిస్తూనే ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగింది, దశరథుని యొక్క స్థితి ఏమిటి, ప్రజలందరూ ఏం చేశారు అనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కృతకృత్యా హి వైదేహీ ఛాయేవానుగతాపతిం న జహాతి రతా ధర్మే మేరుమర్క ప్రభాయథా అహో లక్ష్మణ సిద్ధార్థః సతతం ప్రియవాదినం భ్రాతరం దేవ సంకాశం యస్త్వం పరిచరిష్యసి మహత్యేషా హి తే సిద్ధిః ఏష చాభ్యుదయో మహాన్ ఏష స్వర్గస్య మార్గశ్చ యదేన మనుగచ్చసి ఏవం వదంతస్తం సోఢుం నశే కురు భాష్పమాగతం నరాస్తమనుగచ్చంతః ప్రియమిక్ష్వాకునందనం అథ రాజావృతస్త్రీభిః దీనాభిర్దీనచేతనః నిర్జగామ ప్రియం పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్ గృహాత్ శుశ్రువే చాగ్రత స్త్రీణాం రుదంతీనాం మహాస్వనః యథా నాదః కరేణూనాం బద్ధే మహతి కుంజరే పితా హి రాజా కాకుత్స్థః శ్రీమాన్ సన్నస్తదాభవత్ పరిపూర్ణ శశీకాలే
परिपूर्णः शशिकाले ग्रहेणोपप्लुतो यथा ग्रहेणोपप्लुतो यथा इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे चत्वारिंश सर्गे सप्त श्लोकाः ఇవాళ పారాయణాన్ని మనం చక్కగా నిర్వహించుకున్నాం. ఇక మనం ఫలశ్రుతి శ్లోకం నుండి ఆరంభించి మంగళ శ్లోకం వరకు అందరం కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజనౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.